నల్గొండ జిల్లాలో కూడా ఏంటనేది అందించడానికి మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నాడు. రాము, చెప్పండి, మొత్తానికి అక్కడ కూడా ఎలాంటి నిరసనలు కొనసాగాయి? సురేష్, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్త వ్యవసాయ రంగంలో ఎక్కడికక్కడ కూడా తమ్మునటువంటి మార్పులు తీసుకొచ్చి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసినటువంటి అపర భగీరథుడు తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ గారి పైన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి చేసినటువంటి కుట్ర పైన ఈరోజు సర్వత్రా కూడా ఎక్కడికక్కడ కూడా ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తూ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేశారు. ధర్నాలతో రాస్తారోకలతో ఉమ్మడి నల్గొండ జిల్లా అంతా కూడా అట్టుడికిపోయింది. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పైన నకరికల్, చిట్యాల, సూర్యాపేట పట్టణాల్లో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి సీఎం రేవంత్ రెడ్డి దిశబొమ్మను వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు వరంగల్ రహదారి పైన కూడా భువనగిరిలో గుమ్మిడిసుంట మహేందర్ రెడ్డితో పాటు ఇతర మాజీ ఎమ్మెల్యేలందరూ కూడా అక్కడ కూర్చొని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చేసినటువంటి కుట్రను ఎండగట్టడం జరిగింది. ఇది ఒక రాజకీయ కల్పిత కథా చిత్రంగా అభివర్ణించడం జరిగింది. ఏదైతే ఘోష్ నివేదికని ఇదంతా కూడా రాజకీయంగా ఒక కుట్రపూరితంగా కక్షపూరితంగా రూపొందించారు. మరి దాన్ని సిబిఐకి అప్పచెప్పి కేసీఆర్ గారిని బదనాం చేసేలాగా, కేసీఆర్ గారి పేరు చెడగొట్టేలాగా, కేసీఆర్ గారిని ఒక దోషిలాగా నిలబెట్టేలాగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కలిసి చేసినటువంటి నాటకాన్ని సర్వత్రా కూడా ఎండగట్టడం జరిగింది. ఇన్నాళ్లకు కాంగ్రెస్ బీజేపీ పార్టీల యొక్క బంధం బయటపడింది. ఈ రెండు జాతీయ పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ పట్ల ఎంత కక్ష పెంచుకున్నాయి, ఎంత కుట్ర పెడుతున్నాయి, ఎంత కుతంత్రాలు పన్నుతున్నారన్నటువంటి అంశాలన్నింటి కూడా వాళ్ళు వివరిస్తూ పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేశారు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ పార్టీ వెనుకకు తీసుకోవాలి, ఇప్పటికైనా సరే కేసీఆర్ గారి పైన కుట్రలు మానుకోవాలంటూ కూడా సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ గారి పేరు అంటేనే ఇక్కడ జనాల్లో పెద్ద ఎత్తున కూడా ఒక సెంటిమెంట్ అనేది మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా సూర్యాపేట జిల్లాలో అయితే ఎప్పుడు కూడా గోదావరి నీళ్ళు అనేది వాళ్ళు ఎరగరు. ఫస్ట్ సారి వాళ్ళ లైఫ్ లో మొట్టమొదటిసారి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాల ఆయకట్టు తుంగతుర్తి, సూర్యాపేట నియోజకవర్గాల్లో పచ్చగా పచ్చడి సిల్లు పండించారు. ఆ ప్రాంతం అంతా కూడా పచ్చ కలకలాడుతుంది. దీని అంతటి కారణం కేసీఆర్ గారే. అలాంటి గొప్ప మహనీయుడి పైన సిబిఐ ఎంక్వైరీ అంటూ, ఘోష్ కమిటీ నివేదిక అంటూ పదే అవాస్తవాలు ప్రచారం చేస్తూ ఒక దోషిలాగా నిలబెట్టే ప్రయత్నాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లాలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రైతులైతే ధర్నాలో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కుట్రలు నడవనివ్వం, కేసీఆర్ గారిని మేము కాపాడుకుంటాం, కేసీఆర్ గారిని మేము కాపాడుకుంటాం అంటూ కూడా సర్వత్రా కూడా ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ధర్నాలు జరిగాయి. సురేష్, థ్యాంక్ యూ రాము.